హాయ్ అందరికీ. ఈరోజైతే మా మమ్మీ స్టైల్లో టొమాటో పచ్చడి మీతో షేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, టొమాటో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా మా మమ్మీ కూడా నా దగ్గరకు వచ్చారు. ఇలా నిల్వ పచ్చడి చేపించుకుంటే మంచిగా బ్రేక్ఫాస్ట్, దోశ అలా సైడ్కి ఏదైనా బాగుంటుంది కదా అని మార్కెట్లో అయితే చిన్న టొమాటోలు పుల్లగా ఉంటాయి చూడండి, అవి బాగా దొరికేసినాయి. ఒక కేజీన్నర ఉండొచ్చు, 1.5 కేజీ వరకు తీసుకున్నాను. ఫస్ట్ వాటర్ అయితే అస్సలు లేకుండా కట్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. టొమాటో నుంచి వాటర్ వస్తున్నప్పుడు చింతపండు, ఆల్రెడీ పుల్లగా ఉన్నాయి కాబట్టి టొమాటోలు ఒక గుప్పడంతా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అది కూడా ఉడికిపోయిన తర్వాతకి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా గుజ్జులాగా అవ్వాలి టొమాటోలు దగ్గరికి. ఇంకా మాడ అంటకుండా సిమ్లో పెట్టాలి. కొంచెం ఆయిల్, ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసేయండి. ఇంకా మాడ అయితే అంటే కింద అడుగు అంటదు. అలా బాయిల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఈ పౌడర్ అయితే ఖచ్చితంగా టొమాటో దాంట్లో అంటే ఈ పచ్చళ్ళలో వేసుకుంటే బాగుంటుంది. 2 స్పూన్స్ వరకు అయితే జీలకర్ర, 2 స్పూన్స్ వరకు అయితే ఆవాలు. 1.5 కేజీ టొమాటోకి సరిపోతుందండి. మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మెంతులు వచ్చేసి ఒక 1/2 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ ఉన్న చేదు వస్తుంది కాబట్టి అన్నీ మంచిగా రోస్ట్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా నిల్వ పచ్చడిలో మెంతు పొడి, ఆవ పొడి ఇవి ఉంటే బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలా టొమాటో దగ్గరికి అయిపోయిన తర్వాతకి కారం అయితే వేసుకోండి, ఎంత కారం తింటారో అంత. ఇలా నిల్వ పచ్చడి అయితే మా పిల్లలు ఎక్కువగా ఏం తినరు, కొంచెమే తింటారు కాబట్టి. అండ్ మళ్ళీ కారం తక్కువ వేసినా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి కారము, అలాగే మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న పౌడరు. నెక్స్ట్ వచ్చేసి రెడ్గా కలర్ఫుల్గా ఉండడానికి కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్స్ అలా వేసాము. ఇంకొంచెం కారం తక్కువ అయితే ఇంకొంచెం మీ టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోండి. కొంచెం కారంగా ఉండాలి, నిల్వ పచ్చడిలో ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంకొంచెం సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్, పసుపు, కొంచెం వెల్లిపాయలు ఇలా మధ్యలో. నిల్వ పచ్చడి అంటేనే వెల్లిపాయలు కాబట్టి అలా వెల్లిపాయలు వేసి పక్కన పెట్టి ఆయిల్ అయితే వేసుకొని అందులో పోపు గింజలు, అలాగే ఇంకొంచెం వెల్లిపాయలు కచ్చపచ్చగా దంచి అందులో వేసాను. ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెము పసుపు, ఇంగువ చిన్న క్లిప్ మిస్ అయింది. ఇంగువ వేస్తే ఇంకా బాగుంటుంది. మంచిగా ఆయిల్లో వెల్లిపాయలు ఇవన్నీ మగ్గిన తర్వాతకి ఇంకా సిమ్లో పెట్టేసేయండి, హై ఫ్లేమ్లో పెట్టేయకుండా సిమ్లో పెట్టేసి మనం ఇందాక గుజ్జులాగా అయింది కదా టొమాటో పచ్చడి, అది ఇందులో వేసేసుకోండి. అంతే, చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్లేదు. అండ్ నిల్వ పచ్చడికి ఆయిల్ ఎక్కువనే ఉండాలి కూడా. నాకు ఏ నిల్వ పచ్చడి నచ్చదు, ఈవెన్ మ్యాంగో కూడా నచ్చదు. తింటాను కొత్త పచ్చడి, కానీ నిల్వ పచ్చడి అన్నిట్లలోకెల్లా టొమాటో పచ్చడి అంటే భలే ఇష్టము, చాలా బాగుంటుంది. టొమాటో పచ్చడి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కసారి ఇలా పెట్టేసుకోండి. సమ్మర్ కాబట్టి ఇప్పుడు మంచిగా టొమాటోలు కూడా ఎక్కువగా దొరుకుతున్నాయి. ఇలా మా మమ్మీ స్టైల్లో సింపుల్గా చేసి